ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి జీరో టు హీరో క్లాసులు చకచక మనం డైలీ నేర్చుకున్నాము. 4 క్లాసులు అయిపోయాయి. 5వ క్లాస్కి లాస్ట్కి వచ్చామన్నమాట. ఇక ఇన్ని రోజులు మనం ఏం నేర్చుకున్నాము, ఎలా నేర్చుకున్నాము, ఏమొచ్చింది అనే దాని గురించి చాలామంది సిస్టర్స్ కామెంట్ పెట్టారు. అన్నయ్య నాకు అర్థమైంది, నాకు వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అలా నేను క్లాసులు చేతనయ్యి కాకపోయి నేను చెప్పినా కూడా అది నా గొప్పతనం కాదండి. మీరు అర్థం చేసుకున్నారు చూడండి, అది మీ గొప్పతనం. ఎందుకంటే పని చేతకాక నేను ఒక 2 డేస్ పెట్టి మళ్ళీ మధ్యలో ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చానండి. మీరు డిస్టర్బ్ కాకుండా నా యొక్క వీడియో గురించి ఆలోచించి టయానికి వెయిట్ చేసి నా గురించి ఆలోచించి నాకు ఇంత సపోర్ట్ చేసి నా యొక్క క్లాసులు విజయవంతంగా మీరు పూర్తి చేయడానికి పూర్తిగా మీరు సహకరించారండి. మీలాంటి మంచి సబ్స్క్రైబర్లు దొరకడం నా అదృష్టం అండి. అలా కాదు, మా ఇంట్లో మా మమ్మీ, మా చెల్లెళ్ళు, మా వాళ్ళు ఎంతైతే సపోర్ట్ చేస్తారో మీకు ఏ మాత్రం తక్కువ లేదండి. అలా చేస్తారు మీరు. ప్రతి దానికి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు. ప్రతిదీ కూడా నాకు రాని పని కూడా మీ గురించి నేర్చుకుని మరీ చెప్పేటట్టుగా మీరు నన్ను సిద్ధం చేస్తారనమాట. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈరోజు వచ్చేసి ఇక ఈ 5 డేస్ క్లాస్ని కంప్లీట్ చేసుకుంటూ చక్కగా మనం ఏమేమి చేయాలో చూద్దాం, ఓకేనా? అయితే ఇక ఈ లైనింగ్ అయితే మనకు మిగిలింది. ఈ లైనింగ్ మిగిలినప్పుడు మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ వెడల్పు మీద ఇలా క్రాస్గా పీసులు తీసేసుకోవాలి. ఇలా క్రాస్గా తీయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక మన మెడ రౌండ్గా తిరుగుతుంది. మనకి రౌండ్ నెక్ కదా, మన పలక మెడకైనా దేనికైనా కూడా ఇలా క్రాస్ ముక్కలు తీయడమే చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కువగా క్రాసే వాడతానన్నమాట, ఓకేనా? ఇలా మొత్తం తీసేద్దాం. ఇక ఇదొకటి ప్లస్ ఇక ఇది కూడా మనం 1 ఇంచ్ వెడల్పు చాలండి, ఎక్కువగా అవసరం లేదు. ఇక మెడ పట్టి అనేది మనం ఒక 1/4 ఇంచు మందం వెడల్పు మీద ఉండాలి అంటే 1 ఇంచు, ఇంకా కొంచెం వెడల్పు కావాలంటే ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి, ఓకేనా? నేనైతే సన్నగానే చేతి పని చేపిస్తానండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇక ఇలా ఎదురు బొదురుగా, ఎందుకంటే జాయింట్ ఒకే దగ్గరికి రాకుండా ఈ క్రాస్కి ఇటు తక్కువ ఇటు ఎక్కువ ఉంది కదా, ఇటు ఎక్కువ ఇటు తక్కువ ఉన్న దాన్ని ఇలా పెట్టేసి ఇలా జాయింట్ చేసుకోవాలి, అంతే, ఏం లేదు. మంచిగా చక్కగా మనకు వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా చాలా చక్కగా మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా చూడండి, ఇలా రివర్స్ పెట్టేసి ఇంకో ముక్క తీసుకొని ఇది ఎలా అయితే ఉందో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని ఇలా ఆపోజిట్గా పెట్టుకోవటమే. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే జాయింట్ ఒకేసారి మనకి ఇలా లడ్డుగా రాదనమాట, చాలా నీట్గా ఉంటుంది, ఓకేనా? ఇలా కొంచెం ఏంటంటే లావుగా ఉండడం అలా ఏమవుతుందంటే మనకి మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఇలా క్రాస్ జాయింట్లతో జాయింట్ చేసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తుంది అనమాట మనకు, ఓకేనా? లేని దగ్గర కూడా క్రియేట్ చేసి జాయింట్ చేసుకోండి మీరు. ఇలా జాయింట్లు కూడా చాలా సులువుగా అయిపోతాయండి ఇలా చేయడం వల్ల. మొత్తం ఒక 6 పీసులు ముక్కలు కట్ చేసి 5 ఇంచులై ఒక 6 చేస్తే మనకి చక్కగా సరిపోతుంది అనమాట, ఓకేనా? మెడకి ఎంత పెద్ద మెడకైనా కూడా సరిపోతుంది మనకి. ఇలా ఈ ముక్క 1/4 ఇంచు మందం మనం ఖర్చు ఉంచేసి ఈ ముక్కలు తీసేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు నిన్న మనం షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా, ఇక ఈ షోల్డర్ జాయింట్ చేసుకున్న పీస్ని మళ్ళీ చక్కగా ఇలా పెట్టేసి ఉక్సుల పట్టి కాడ నుంచి చూడండి, ఉక్సుల పట్టి కాడ నుంచి 1/2 మందం ఖర్చు పట్టేసుకొని ఇక ఇలా పెట్టేసి చక్కగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక మెయిన్ ఏంటి అంటే గుంజొద్దు, దేన్ని కూడా గుంజొద్దు. ఈ రౌండ్లు ఎట్టయితే ఉన్నాయో అలా మనం ఆ రౌండ్ చూసుకుంటూ ఇక ఇలా పాదం మందం ఖర్చు, పాదం మందం కంటే తక్కువ, పాదం మందం కంటే ఎక్కువ ఏమి లేదండి, ఒక 2 పాయింట్లు 1/2 ఇంచు లోపు ఇలా మనం కుట్టు వేసుకోవాలి. పాదం మందం అంటే ఏంటంటే ఈ పాదాలు కనబడుతున్నాయి చూడండి 2, దీంట్లో సగం అన్నట్టు, ఓకేనా? అంటే 2 పాదాలు ఉన్నాయి కదా, ఒక పాదం మందం మనం పెట్టుకోవాలి. పాదానికి 2 ఉంటాయి అన్నమాట పళ్ళు, ఆ పళ్ళల్లో ఒక పన్ను మందం మనం పెట్టుకోవాలి. ఆ పన్ను మందం వదిలేసి కుట్టు ఎక్కడికైతే వస్తుందో అదొక పాయింట్ అనమాట. మొత్తం కూడా మనకి అటు ఇటుగా ఒక పాదం మందం వచ్చేస్తుంది అనమాట కుట్టు అనేది, ఓకేనా? ఇలా సమానంగా నిముడుకుంటూ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా సులువైన పద్ధతి అండి. ఇక దీంట్లో ఏంటంటే మార్పులు చేర్పులు ఏమీ ఉండవు, ఎవ్వరు కుట్టినా ఇదేనండి. ఇక పలక మెడకంటారా, పలక దగ్గర కొంచెం మెలికలు ఉంటాయి, అవి కూడా నేను వీలైతే మీకు ఈ క్లాసులు అయిపోయిన తర్వాత పలక మెడలు ఎలా వేయాలి, 3 మూలల మెడలు ఎలా వేయాలి, ఎంత పట్టి తీసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు దీన్ని ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఈ ఖర్చుని ఇటు వైపుకి అనుకొని దీన్ని ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకొని ఇక పైనుంచి
ఈ యొక్క మెడ మీదనే చివరికి, అంటే బాడీ మీదకి రావద్దండి, ఇగో ఈ మెడ మీదనే ఇటు చివరికి కుట్టు అనేది వేసుకోవాలి. పైపింగ్ అయితేనేమో కుతికలో అంటే రెండింటి మధ్యలో జాయింట్లో వేయాలి. ఇది పైపింగ్ కాదు కదా, చేతి పని కదా మనం చేసేది, దాన్ని ఇలా మనం మలుచుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట, అంతే, ఏమీ లేదు. ఇది చేతి పని ఉంటుందండి, చాలా మనం బాగా చేసుకోవచ్చు చేతి పని అనేది. చేతి పని లేకుండా కుట్టాలి అంటే ఇంకా థ్రెడ్ పైపింగేనండి, వేరే ఏం లేదు. మీరు చాలామంది ఈ యొక్క వీడియోస్ కింద కామెంట్స్ పెట్టారండి 5 days క్లాసులకి. ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి నాకు, ఒక 4-5 రోజులు పడతాయి. ఆ 4-5 రోజుల వీడియోలు తీసిన తర్వాత మీరు ఈ క్లాసులన్నీ చక్కగా వినండి. ఆ 4-5 రోజులలో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్లు అడగండి. ఒక 10 రోజులు మీకు టైం ఇస్తాను, ఆ కామెంట్లన్నిటికి కూడా మీకు రిప్లై ఇస్తాను వీడియో రూపంలో. కొంచెం వెయిట్ చేయండి. అందరి రాసుకున్నాను, ఈ యొక్క క్లాసుల కింద రాసుకున్న కామెంట్లు మొత్తం కూడా. నిన్న సండే కదండి, మనకు సెలవు రోజు. నేనేం చేస్తానంటే ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటాను అనమాట. మీకు ఉపయోగపడేవి, నాకు ఉపయోగపడేవి ఏమైనా ఉంటే మంచిగా నేను చేసుకుంటాను, ఓకేనా. ఇప్పుడు మనం హ్యాండ్స్ తయారు చేసుకున్నాం కదా, చంక పేలికలు వేసుకొని ఆ హ్యాండ్స్ మనం ఎక్కించాలన్నమాట. ఎక్కించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇగో ఇలా కొలుచుకోవాలి, ఒకసారి చూసుకోవాలి మనం, ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఏముంది దీంట్లో తేడాలు ఏమైనా ఉన్నాయని. కొంచెం ఎగస్ట్రా వచ్చిందంటే ఇక్కడ మనం 4th డాట్ వేసుకోవచ్చు అన్నమాట. అంటే దీనికి కావాలని నేను పెట్టాను. మీకు ఒకవేళ అయితే రాదు, నేను ఇది రావాలి అనుకున్న వాళ్ళైతే షేప్ బెల్ట్ ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకోండి, అంతే, ఏం లేదు, ఓకేనా. దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాము అంతే. 4th డాట్ అంటే చంక కింద నుంచి మనకి మెయిన్ డాట్ వరకు 1.5 inches 2 inches మందం మనం వేసేసుకోవాలి, ఓకేనా. సేమ్ యాజ్ టీజ్కి ఇటువైపు కూడా అంతే, ఇంక ఇలా పెట్టేసి ఇలా వేసుకోవాలి. చాలా నెమ్మదిగా, చాలా చిన్నగా కుడుతున్నానండి, ఎందుకంటే నేను ఈ యొక్క క్లాసులు మీకు అర్థం కావాలని. కొంతమంది ఏమో కొంచెం స్పీడ్ అవుతుంది తగ్గించండి అన్నయ్య అంటున్నారు, కొంతమంది ఏమో అర్థమవుతుంది అన్నయ్య అంటున్నారు. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నాకేంటంటే నేను కొంచెం ఇక్కడ కరెంట్ పోవడం వల్లనో లేకపోతే కస్టమర్లు రావడం వల్లనో కొంచెం అక్కడక్కడ బ్రేక్ అవుతూ ఉంటుంది క్లాస్ అనేది. మీరు కొంచెం దాన్ని భర్తీ చేసుకొని చక్కగా చూసుకుంటూ ఉండండి, ఓకేనా. ఇంకో ఇలా దారం తెగినప్పుడు కొంచెం ఎక్కించాలి అనుకున్నప్పుడు కొంచెం మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి. ఇక అలా మనం 4th డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి చూసుకున్నాం, చెక్ చేసుకున్నాం. అవి అయితే మనకి బాడీ పార్ట్ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి ఏ తేడా రాదు. ఇప్పుడు మళ్ళీ మనం హ్యాండ్ ఎక్కించేటప్పుడు ఈ హ్యాండ్స్ని కూడా మనం కొలుచుకోవాలి. ఈ సెంటర్ కార్ట్కి ఇక్కడికి పెట్టేసి చేతులు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇదంతా కరెక్ట్గా ఉందా. ఇక ఇప్పుడు మనం జాయింట్లు వేసాము, ఇక ఇంత ముక్క ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎక్కించడం వల్ల ఏమవుతుంది, మనకి ఇక ఇంత ఎక్కువ తక్కువలు వస్తాయన్నమాట. అందువల్ల దీన్ని మనం తీసేసుకోవాలి, ఓకేనా. ఇలా ఇవి చాలామందికి ఏంటంటే తెలియదండి, కుట్టుకున్న తర్వాత కొంచెం గొప్ప తేడా వస్తూనే ఉంటాయి. మనం సంక పేలికలు వేస్తాం కదా, వేసినప్పుడు మనకి ఈ తేడా అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఫస్ట్ చక్కగా చేసేసుకోవాలి, ఓకేనా. ఇంకా ఇది కూడా ఇంక ఇలా తీసేసుకొని కొంచెంగా ఇలా కలిపేసుకొని ఇక్కడ కాటు పెట్టేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసింది. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే యాజ్ టీజ్ అనమాట. ఇంక ఏదైనా కూడా పని మనం అలాగే చెక్ చేసుకోవాలి. లేకపోతే మనకు ప్లస్ గుర్తు అనేది రాదు, చంకలో ప్లస్ గుర్తు అనేది రాదు, ఇక ఎప్పటికి కూడా మనకి రాదనమాట, ఓకేనా. ఇంక ఇలా రెండు కూడా సమానంగా ఉండేటట్టుగా పెట్టేసుకొని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసి మళ్ళీ ఇక్కడ కాటు ఒరిజినల్ దానికి కూడా పెట్టేసి తర్వాత మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అంటే పైన ఏమన్నా మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉందా, లైనింగ్ క్లాత్ తక్కువ ఉందా చూసుకొని ఇలా చేసుకొని మళ్ళీ కాటు పెట్టేసుకొని ఇక ఇప్పుడు హ్యాండ్ ఎక్కియచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనం జాయింట్ కలిపే దగ్గర రెండు కూడా సమానంగా చేసుకున్నాం కాబట్టి ఎక్కువలు తక్కువలు అనేవి ఇక రావు, ఓకేనా. బ్లౌజ్కి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్కి మనం ఏం చేయాలి, ఇది రివర్స్ మీద ఇక చూడండి, ఇది పైకి పెట్టుకోవాలి రివర్స్, ఇదేమో మనం సీదా మీద పెట్టేసి ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా పెట్టాలి. ఫ్రంట్కి వెళ్ళి అంటే ఈ కాటు పెట్టింది ఫ్రంట్ అనమాట, అంటే ఇది ఫ్రంట్. ఇలా పెట్టేసి ఈ యొక్క ఖర్చుని కరెక్ట్గా భుజం మీద ఇక్కడ కాటు పెట్టాను చూడండి, ఆ కాటు మీదకి పెట్టేసి పాదం మందం కుట్టుతో ఇలా మనం స్టిచ్చింగ్ సగం నుంచి ఎక్కించుకోవాలి. నేనైతే సగం నుంచి ఎక్కిస్తానండి, సగం నుంచి ఎక్కియచ్చు, ఒక పక్క నుంచి కూడా ఎక్కియచ్చు, కానీ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మనం ఎలా వీలైతే అలా ఎక్కించుకోవాలి, కానీ కరెక్ట్గా రావాలి, ఓకేనా. ఇలా కొంచెం చెయ్యి కానీ బాడీ కానీ ఎక్కువ వస్తే జాయింట్లు వేసుకోండి.
చెయ్యి ఎక్కువ వస్తే మాత్రం జాయింట్ అవసరం లేదు, కట్ చేసి పారేయండి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు, ఓకేనా. ఇది మాత్రం ఎక్కించేటప్పుడు గుంజొద్దు, చంక భాగం అస్సలు గుంజకుండా చాలా జాగ్రత్తగా ఇక ఇలా ఫోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇలా చేసుకోండి, ఓకేనా. ఇంక చూడండి, ఈరోజు లాస్ట్ క్లాస్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళు, ఈ యొక్క లాస్ట్ క్లాస్ చూసేవాళ్ళు ఇంతకుముందు 4 క్లాసులు ఉన్నాయి చూడండి. ప్రతి దానికి కూడా లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమేమి వచ్చాయో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద కామెంట్ కింద పెట్టేయండి. నేను అన్నీ కూడా రాసుకొని మళ్ళీ కొన్ని ఒక 2 డేస్ గ్యాప్ 3 డేస్ గ్యాప్లో మళ్ళీ నేను తీస్తూ ఉంటాను ఒక్కొక్కళ్ళది, ఓకేనా. వీలైతే పేరు కూడా రాయండి, మీ పేరు ఫలానా ఊరని, అక్కడి నుంచి ఫలానా వాళ్ళు ఇలా అడిగారు అని చెప్పేసి మీ పేరు కూడా పలుకుతూ నేను చక్కగా తీస్తానన్నమాట వీడియో, ఓకేనా. చూడండి, ఇలా మనం సెంటర్ నుంచి ఎక్కించాలి. ఇక ఆటోమేటిక్గా ఒకటి ఎక్కించిన తర్వాత ఇంకోటి మిగిలింది కదా, అది యువతల పార్ట్ అన్నట్టే. ఫస్ట్ ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి ఎక్కించేటప్పుడు, ఓకేనా. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి, గుంజకుండా. చూడండి ఎలా ఎక్కుతుందో, హ్యాండ్ కవర్ చేయాలన్నమాట. ఎక్కడికక్కడికి క్లాత్ని మలుచుకుంటూ మన చేతులు పని చేస్తూనే ఉండాలి. మన నోరు మాట్లాడుతున్నా, మన కళ్ళు ఎటువైపున్నా ఎటువైపు చూస్తున్నా, మన ఏదన్నా ట్రాఫిక్ మాట్లాడుతున్నప్పుడు కూడా మన పని మాత్రం చేతులు చేస్తూనే ఉండాలన్నమాట. అలా మనం అలవాటు చేసుకోవాలి, ఓకేనా. ఇక ఇప్పుడైతే మనం లాస్ట్ స్టేజ్కి వచ్చాము. ఇక ఈ బ్లౌజ్ అంతా కుట్టడంలో మెయిన్ నెక్ ఒక పార్టు, ఫ్రంట్ పార్ట్ ఒక పార్టు, తర్వాతకి సైడ్ జాయింట్లు ఒక పార్ట్, 3 భాగాలు ఉంటుంది బ్లౌజ్ అనేది. ఈ 3 భాగాలు మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 3 భాగాలలో పని బాగా నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఇలా చూస్తేనే మనకు అర్థమవుతుంది పని అనేది. మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం, అన్నీ చెక్ చేసుకున్నాం కాబట్టి ఇక వచ్చేసింది మనకు, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఆది బ్లౌజ్ తీసుకొని పర్ఫెక్ట్గా ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఇంకా కొంచెం ఉండి లేనట్టుగా ఒక పాయింట్ మందం లూజ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయాలి. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క చూడండి, ఈ యొక్క చంక భాగాన్ని మనం ఇలా చూసుకొని కొంచెం ఉండి లేనట్టుగా దీన్ని కూడా ఇగో ఇవి చేతి మీదకి అనుకొని ఇవి 2 సమానంగా అనుకొని ఇంకో ఇలా ఓకేనా. ఇలా అనుకొని మనం ఏం చేయాలంటే ఇంక ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచెస్ అయితే ఖర్చు వేసాం కదా, మనకు తెలుసు కదా వదులుకున్నది. ఆ 2 ఇంచెస్ మందం మనం అందాజు ప్రకారం వేయాలి. ఒకవేళ లేదు అనుకుంటే నడుము ఎంత ఉందో కొలుచుకొని ఆ నడుము ప్రకారం మనం ఏం చేయాలంటే కాజాల పట్టి ఉంది కదా, ఈ కాజాల పట్టి వైపుకి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టాలి మనం, ఓకేనా. మీకు కనిపిస్తుందా? ఇక చూడండి, ఇక్కడ ఒక గుర్తు, కాజాల పట్టి గుర్తు అనేది పెట్టాలి. తర్వాతకి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ 2 కూడా పట్టుకొని చూడండి, ఇటువైపుకి అంటే ఇక్కడ దాకా ఉందన్నమాట. అంటే ఇలా పెట్టేసి మనం ఏం చేయాలంటే కొద్దిగా ఎక్కువ వచ్చిన బ్యాక్ పార్ట్ని వదిలేసి ఇలా మనం గుర్తులు పెట్టేసుకున్న దగ్గరికి స్టిచ్చింగ్ అనేది చేయాలి. అంతే, ఏమీ లేదు. చూడండి చక్కగా వచ్చేసింది మనకి. కొంచెం లూజే పెట్టండి మళ్ళీ, ఎందుకంటే నేను ఒక పాయింట్ మందం లూజ్ పెట్టుకుంటూ వస్తున్నాను కాబట్టి మన నడుము దగ్గర ఒక కుట్టు లూజ్ ఉన్నా మళ్ళీ అది లాగియచ్చు అనమాట, ఓకేనా. ఇలా దీని పక్కన ఒక కుట్టు, మళ్ళీ దీని పక్కన ఒక కుట్టు. చూడండి మొత్తం కలిపి ఒక 15 నిమిషాలు కూడా మనకి క్లాస్ పట్టలేదండి. నేను నెక్కు దగ్గర నుంచే వేశాను. కరెక్ట్గా కూర్చుంటే మనం బ్లౌజు ఒక అర్ధగంటలో మనం కుట్టొచ్చు బ్లౌజ్ అనేది. కాకపోతే మనకేంటి అంటే మనం నేర్పిస్తున్నాం కాబట్టి కొంచెం మనకు టైం ఎక్కువ పడుతూ ఉంటుంది, ప్రతిదీ చూపించాలి కాబట్టి, ఓకేనా. ఇలా స్కేల్తో కొట్టినట్టుగా కుట్లు అనేవి వస్తాయన్నమాట. చూడండి ఇలా చక్కగా, ఓకేనా. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా ఇటువైపు కూడా అలాగే సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే పెట్టేసుకోవాలి ఇటువైపు కూడా. చాలా చక్కగా మనం చూసేసామండి. 5 డేస్ క్లాసులు అనేవి అందరికీ చాలా ఉపయోగపడ్డాయి. అప్పుడప్పుడు ఇలా 2-3 మంత్స్కి ఒకసారి పెడుతూ ఉంటాను కొత్త సబ్స్క్రైబర్ల కోసం. అందరూ కూడా చక్కగా చూడండి. మీ డౌట్లు, ఇప్పుడు నాకు పని వచ్చు కదా, నేను ఏం చూడాల్సిన అవసరం లేదని అనుకోవద్దు ఎవరైనా కూడా. ఈ పని అనేది ఎవరి దగ్గర ఏం దాగుంటుందో మనకు తెలియదు. నాకు బ్లౌజ్ కుదిరింది, నాకు కుట్టడం వచ్చు అని నేను సీనియర్ని అని చెప్పేసి నేను ఎప్పుడూ ఉండనండి. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తాను. నేను నా దగ్గరకు వచ్చిన ఆది బ్లౌజ్ని కూడా నేను ఏం చేస్తానంటే తిప్పి 4 సార్లు చూస్తాను. వేరే వాళ్ళు కుట్టింది, వాళ్ళు నాకంటే సీనియర్లా నాకంటే జూనియర్లా అని నేను పని విషయంలో పోటీ పెట్టుకోనండి. ఎవరి పనితనం ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేయడంలో తప్పు లేదు కదా. అలా చేసి
నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాను ఇప్పటికైనా. మ్యాక్సిమం ఉండవు 100%, కానీ ఏమో ఉండొచ్చేమో, మనం చెప్పలేము కదా అలా. అందువల్ల నేనేం చేస్తానంటే అలా నేను కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటూ ఉంటానన్నమాట. ఓకేనా? ఇలా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి చక్కగా మనకి ఎంత వచ్చిందో అర్థమవుతుంది మనకి. ఓకేనా? నడుము అనేది పర్ఫెక్ట్గా మనకి వచ్చిందా రాలేదా అర్థమవుతుంది. మనకి కొంచెం లూజ్ ఉంది నడుము అనేది. చూడండి ఈ పాదం మంద మనం పెట్టుకుంది ఆల్రెడీ. ఇప్పుడు మనం దాన్ని ఫిలప్ చేయాలి. చూడండి ఇలా అది కింద ఉక్స్ మందమే, కాకపోతే మనం ఏం చేయాలి అంటే ఇక పైదాకా కొంచెం లూజ్ పెట్టుకుంటూ వచ్చాం కదా, ఆ లూజ్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫిలప్ చేసుకుంటూ పోవాలి ఇలా. ఓకేనా? ఇప్పుడు 4 కుట్లు, ఇటు 4 కుట్లు అయ్యాయి, ఇటు 4 కుట్లు అయ్యాయి. చూశారు కదా మన క్లాసులు ఎలా నడిచాయో, ఎలా చెప్పానో, మీకు ఏమేమి అర్థమైందో, ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా నాకు కామెంట్లో పెట్టండి. చక్కగా ఇక నెక్స్ట్ మళ్ళీ రేపటి నుంచి నేను కొన్ని మంచి వీడియోలు ఉన్నాయి, అవి పెట్టేసిన తర్వాత మీ కామెంట్లకి రిప్లై వీడియో ఇస్తాను. ఓకేనా? ఇలా మనం దీన్ని పూర్తి చేసుకుని ఓవర్లాక్ చేసుకుంటే ఇక ఈ బ్లౌజ్కి మనకి 250 ఇస్తారండి. ఇప్పుడు ఈ లైనింగ్ బ్లౌజ్ కుడితే లైనింగ్ మనదైతే 300. ఇంకా చూడండి ఫినిషింగ్ తేడా ఏమన్నా ఉందో మీరే చూడండి, ఎంత నీట్గా ఉందో చూడండి. బ్లౌజ్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్, చాలా చక్కగా చాలా నీట్గా. చంకలో కూడా మనకి ప్లస్ గుర్తులు చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఈ కుట్టు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనకి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్నమాట. ఈ 2 కుట్లు కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయన్నమాట. నెక్ కూడా మనం ఇలా వేసుకుంటే మంచిగా వస్తుంది. ఇక ఈ పీస్ని మనం కట్ చేసి చేతి పని అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇక వెనక కానీ ముందు కానీ లోన ఇలా చూడగానే మనకి ఫినిషింగ్ అనేది అర్థమవుతుంది. ఇలా చూడగానే మనకి ఎవరు కుట్టారు, ఇది సీనియర్ కుట్టారా జూనియర్ కుట్టారా అని. ఈ కప్పు కూడా ఇలా ఆగిపోతుంది అనమాట, ముందు భాగం కూడా కప్పు కూడా ఇలా ఆగిపోతుంది చక్కగా. ఓకేనా? ఈరోజు అయితే క్లాస్ మీకు నచ్చే ఉంటుంది. ఈ రోజుతో క్లాస్ అయిపోయింది కదా అని ప్రాక్టీస్ మాత్రం మానొద్దండి. బ్లౌజులు అయితే రోజు ఒకటైనా మీరు కుడుతూనే ఉండాలి. అలా 1 ఇయర్ కుట్టాలి. 1 ఇయర్ కుట్టిన తర్వాత మైండ్ ఫిక్స్ అనేది అవుతుంది అనమాట, మనకు మైండ్లో ఫిక్స్ అవుతుంది పని అనేది. ఓకేనా? ఇక అలాగే ఇంకా ఇప్పుడుతోనే మనకు క్లాసులు అయిపోయాయని అనుకోవద్దండి, ఎప్పుడు యూట్యూబ్లో ఉంటాయి. ఎప్పుడు డౌట్ ఉన్నా మీరు చూడండి. అలాగే ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ 5 డేస్ క్లాసులు పరిచయం చేయండి. అలాగే మన ఛానల్ని మీరు స్టేటస్లో పెట్టుకోండి. ఓకేనా?